హలో అండి, చికెన్ పకోడీ ఏ విధంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. బోన్లెస్ చికెన్ తీసుకోండి, ఈ మాత్రం బౌల్లో తీసుకోండి. అలానే పసుపు, కారం, అంటే కారం అనేది తగినంత వేసుకోవాలన్నమాట, ఎవరి టేస్ట్కి తగ్గట్టు. అలానే మరి ధనియాల పొడి, అలానే మసాలా. సో ఈ విధంగా ఎవరి టేస్ట్ తగ్గట్టు అన్నీ వేసుకుంటూ ఉంటాం అన్నమాట. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో అలానే మనకి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకి మసాలా అంతా చక్కగా పడుతుంది అన్నమాట, ప్రతిదీ పీస్లో పడుతుంది అన్నమాట. అలానే ఇప్పుడు లెమన్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. లెమన్ కంప్లీట్గా ఒక హాఫ్ లెమన్ అయితే కంప్లీట్గా ఇందులో యాడ్ చేసుకున్నాం చూడండి ఇలా. తర్వాత ఏం చేస్తున్నామంటే తగినంత మనం సాల్ట్ యాడ్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చక్కగా మనం కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా కలుపుకుండా ఉంటే ముక్కకు పట్టదు కాబట్టి మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడుతున్నామో ఇవన్నీ ముక్కకు పట్టాలి కాబట్టి టేస్టీగా రావడం కోసం ఇవన్నీ కలిపి మనం పక్కన పెట్టుకున్నాం అన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తామంటే పచ్చిమిర్చి తీసుకున్నాము, ఇలా పొడవుగా చీలికల మాదిరిగా చీరి తీసుకుంటున్నాము. ఇది కూడా ఎవరికి టేస్ట్ తగ్గట్టు అంటే కారం తగ్గట్టు. అలానే కరివేపాకు యాడ్ చేసుకున్నాను, కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం అన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద తరిగి యాడ్ చేసుకున్నాము. సో చూస్తున్నారా, ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము. సో ఫస్ట్ అయితే ఎలా మనం మిక్స్ చేసుకున్నామో అవన్నీ మిక్స్ అయిపోయినాయి కాబట్టి రిమైనింగ్ వేసుకున్న ఈ పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకుని కూడా అందులో యాడ్ చేస్తున్నాం బాగా పట్టడం కోసం, టేస్ట్ కోసం. సో ఇవి కూడా మొత్తం ఆల్మోస్ట్ అన్నీ మిక్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు చూడండి, ఇంచుమించుగా అన్నీ మిక్స్ చేసేసాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం శనగపిండి 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాం అన్నమాట ఇందులో, ఓకేనా. అలానే ఈ శనగపిండి ప్లేస్లో మనకి కార్న్ ఫ్లోర్ అంటే మనకి జొన్నపిండి కూడా వేసుకోవచ్చు. సో క్రిస్పీగా వస్తాయి. జొన్నపిండి లేనప్పుడు శనగపిండి యాడ్ చేసుకోండి. అలానే బియ్యం పిండి కూడా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే నీట్గా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారా, 3 సార్లు మనం ఇందులో మిక్సింగ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం వేసిన పిండిలు 2 కూడా నీట్గా ముక్కకంతా పట్టేయాలి. అప్పుడే మనకి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట చికెన్ పకోడీ. సో ఈ విధంగా మనం మిక్స్ చేస్తున్నాము. సో ఎంతవరకు అయితే మనకు కలుస్తుందో చూసుకుని, అంటే మరి గట్టిగా ఉండకూడదు. సో ఇప్పుడు తగినంత వాటర్ వేస్తున్నామట, అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుంటే పిండి ఎక్కడ ఇంకా పొడిగా ఉండదన్నమాట, ముక్కకు అంటుకొని ఉంటుంది. అది మనం లాస్ట్లో చెక్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం కదా వాటర్. సో ఇప్పుడు కూడా మనకి డ్రైగా ఉండే పిండి లేకుండా మొత్తం ముక్కకు పట్టేసి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే అట్లీస్ట్ ఒక 3 అవర్స్ మనం మిక్స్ చేసింది ఈ పేస్ట్ని, ఈ చికెన్ పకోడీ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. 3 to 4 అవర్స్ అలాగే ఉంచి తర్వాత మనం పకోడీ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మేము 3 అవర్స్ పక్కన పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు పకోడీకి రెడీ అయిపోయింది కదా. మనకి ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో, మరీ హైలో పెట్టేయకూడదు, మీడియం ఫ్లేమ్, లో అని కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా వేపచ్చు. చూడండి, బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత చాలా టేస్టీగా ఉందన్నమాట. సో ఇవన్నీ ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాము. చాలా టేస్టీ అయిన చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. సో తప్పకుండా మీ అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.